హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ ఎడిషన్లో ఈరోజు అయితే నేను కొన్ని టూలిక్స్ తీసుకున్నాను. టాప్స్ అంటే మనకి కొంచెం ఫ్లేర్డ్ టాప్స్ అంటే నేను వీడియోలో వేసుకున్నాను కదా, ఇలాంటి టాప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇవి మనం ట్రౌజర్ మీద కానీ జీన్స్ మీద కానీ ఎలా అయినా మనం పేరప్ చేసుకోవచ్చు. మనం చాలా స్టైలిష్గా కనిపిస్తాము. అండ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అండ్ షాపింగ్స్కి వెళ్ళడానికి కూడా మనకి చాలా కంఫర్ట్గా ఉంటాయి సమ్మర్లో. ఈ టాప్స్ అన్ని నేను అండర్ 300లోనే తీసుకున్నాను. కొన్ని టాప్స్ అయితే మనకి 250లోనే వచ్చేసాయి. సో అందుకే అండర్ 300 అని చెప్పాను. ఇవన్నీ స్టాక్ అవుట్ అవ్వకముందే మీరు బై చేసుకోండి. నేను సమ్మర్ ఎడిషన్లో చాలా షేర్ చేసుకున్నాను. మ్యాక్సీ డ్రెస్సెస్ కానీ, 2 పీస్ సెట్లు కానీ. ఇప్పుడైతే ఈ టాప్స్ షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఏది కావాలో మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఆ వీడియో ఫాస్ట్గా మీకు అప్లోడ్ చేయడానికి అయితే చూస్తాను. ఫ్లిప్కార్ట్లో సేల్ అయితే నడుస్తుంది. సో త్వరగా గ్రాప్ చేసుకోండి. ఈ టాప్స్ అన్ని మీతో డీటెయిల్గా షేర్ చేసుకుంటాను ఇప్పుడు వీడియోలో. ఓకే, ఫస్ట్ అయితే ఈ టాప్ తీసుకున్నాను. మనకి కొన్ని టాప్స్ చాలా ఫ్లేర్ వచ్చాయి, కొన్ని టాప్స్ నార్మల్గా ఉన్నాయి. మీతో డీటెయిల్గా షేర్ చేసుకుంటాను. నెక్ ప్యాటర్న్ అయితే మనకి ఇలా ఉంది. హ్యాండ్స్ అయితే ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి టై చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకున్నా, కొంచెం కాటన్ మెటీరియల్ కదా, సింక్ అవుతాయని చెప్పి ఒక సైజ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నా మనకి వేస్ట్ దగ్గర ఇలా టై చేసుకోవడానికి ఇచ్చారు కాబట్టి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది. నేను మీకు వేసుకొని క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ టాప్ అయితే ఇది. ఫ్లేర్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఈ ఎల్లో కలర్ టాప్. మనకి నెక్ దగ్గర ఇలా లేస్ ప్రొవైడ్ చేశారు వైట్ కలర్ది. యోక్ పార్ట్ మొత్తం మనకి ఇలా బ్యూటిఫుల్గా ఇలా డిజైన్ అయితే ఉంది. అండ్ కింద మనకి ఇంత ఫ్లేర్ ఉంది. ఫ్లేర్ కూడా చాలా బాగుంది. మెటీరియల్ ఇవన్నీ కాటన్ మెటీరియల్ అండి. మనకి సమ్మర్లో ఇబ్బంది లేకుండా మనకి చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ హ్యాండ్స్ అయితే మనకి ఇలా ఇచ్చారు. కొంచెం 3/4 అంటే 3/4 కన్నా కొంచెం లాంగే వస్తుంది. లెంత్ అయితే మనకి ఇలా ఉంది. దీని ఫ్లేర్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ నాకు చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయి. యాక్చువల్గా ఫ్లిప్కార్ట్లో సేల్ నడుస్తుంది. మీకు ఎవరికైనా కావాలంటే త్వరగా బై చేసుకోండి, మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. సో నెక్స్ట్ అయితే ఈ రెడ్ కలర్ది. అంటే ఇది ప్యూర్ కాటన్ కాదు, కాటన్తో పాటు కొంచెం బ్లెండింగ్ అవుతుంది కదా వేరే మెటీరియల్. సో అలా అయితే ఉంది. ఇది కూడా సాఫ్ట్గానే ఉంది, చాలా బాగుంది ఇది కూడా మెటీరియల్. అండ్ మనకి ఈ సైడ్లో ఇలా టై చేసుకోవడానికి ఇలా ఇచ్చారు. స్టైలిష్గా ఉంది ఇది. ఓన్లీ వన్ సైడ్ ఇచ్చారు. అండ్ దీని యోక్ పార్ట్ దగ్గర అయితే మనకి ఇలా సైడ్కి ఇలా కట్ అయితే ఇచ్చారు. ఇలా సైడ్కి అయితే మనకి ఇలా ఇచ్చారు. చూడడానికి కూడా స్టైలిష్గా ఉంటుంది. అండ్ నెక్ అయితే వీ షేప్ ఇచ్చారు. హ్యాండ్స్ మనకి 3/4. ఇది కూడా ఫుల్ ఫ్లేర్ అయితే చాలా బాగుంది ఇది కూడా. ఇవి మనం ట్రౌజర్ మీద కానీ, జీన్సెస్ మీద కానీ మంచిగా పేరప్ చేసేసుకోవచ్చు. ఆఫీస్కి, కాలేజెస్కి, ఇంకా చిన్న చిన్న షాపింగ్స్కి అలా వెళ్ళినప్పుడైతే మనకి చాలా బాగా సెట్ అయిపోతుంది. చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయి ఇవి. జీన్స్ మీద జనరల్గా మనం టాప్స్ పేరప్ చేస్తాం కదా, మనకి బెల్లీ ఫ్యాట్ ఏమైనా ఉంటే విజిబుల్ అయిపోతుంది. దీనికి ఇలా ఫ్లేర్ రావడం వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ కూడా అంత కనిపించకుండా ఉంటుంది. అసలు కనిపించదు. ఇలా ఫ్లేర్ రావడం వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ అస్సలు కనిపించదు. సో ఇదైతే మనం హ్యాపీగా క్యారీ చేసేసుకోవచ్చు సమ్మర్లో. చాలా బాగుంటాయి ఈ అవుట్ఫిట్స్ అయితే. ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఈ పింక్ కలర్ది. పింక్ అండ్ వైట్ కలర్తో మనకి ఇలా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా 3/4 స్లీవ్స్. అండ్ నెక్ ఇలా ఇచ్చారు. నెక్ దగ్గర ఇదేంటంటే మనకి వేస్ట్ దగ్గర ఫ్లేర్ ఇవ్వలేదు. ఇక్కడ మనకి యోక్ పార్ట్ దగ్గర నుంచే ఫ్లేర్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఈ టాప్లో ఇక్కడ నుంచి ఫ్లేర్ స్టార్ట్ అయింది కదా, ఈ టాప్ పింక్ కలర్ టాప్లో ఏంటంటే ఇక్కడ నుంచే మనకి స్టార్ట్ అయిపోతుంది ఫ్లేర్. కొంతమందికి ఈ టైప్ కూడా నచ్చుతాయి. చాలా కంఫర్ట్గా ఉంటుంది వేసుకుంటే. కాకపోతే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉందేమో అని చెప్పి అనిపిస్తుంది నాకు ఇది. సో మీరు చూసి తీసుకోండి, వీడియోలో మీకు అర్థమవుతుంది కదా. సో ఇదైతే నెక్స్ట్ టాప్. అండ్ లాస్ట్ అయితే ఇప్పుడు నేను వీడియోలో వేసుకున్నాను కదా ఈ టాప్. ఇది మనకి స్లీవ్స్ దగ్గర ఇలా ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశారు.
అండ్ 3/4 స్లీవ్స్ వీ నెక్ వచ్చింది. ఇది కూడా ఫ్లేర్డే, చాలా బాగుంది. ఇవేంటంటే మనకి ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. మనది ఇప్పుడు నా సైజ్ ఎక్సెస్ కదా, సో నేను ఎస్ పెట్టుకున్నాను. ఒకసారి వాష్ పడ్డాక కొంచెం ష్రింక్ అవుతాయి కదా కాటన్ మెటీరియల్, సో అందుకే ఒక సైజ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి. సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకు కూడా కొంచెం తెలుస్తుంది మీకు నచ్చుతుందో లేదో, అండ్ నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో కూడా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అండ్ కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. సో ఈ వీడియోకి అంతే గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.